రేవంత్ రెడ్డి అండతో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ అరాచకాలకు పాల్పడుతున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చంద్రధ్వజమెత్తారు. ఈ మేరకు గోదావరి ఖండ్లోని ప్రెస్ క్లబ్లో మాట్లాడిన ఆయన మంథని సభలో ఎమ్మెల్యే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయని మండిపడ్డారు. ఎమ్మెల్యే వేధింపుల వల్ల ఎంఆర్ఓ కార్యాలయ అధికారులు సెలవుపై వెళ్లడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైందన్నారు. కాంగ్రెస్ నాయకుల తీరుపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ నెల 20న జగిత్యాల జై త్రయాత్రకు రామగుండం నుండి 3000 మంది తరలి వస్తారని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ అధికారులు సరిగ్గా ఉండరు. కమిషనరు ఇప్పటి వరకు 2 ఏళ్ల కాలంలో పర్మనెంట్ కమిషనర్ ఉన్నాడు. ఆ కమిషనర్లు ఈ యొక్క ఎమ్మెల్యేకు భయపడి మేమెవరం అక్కడ డ్యూటీలు చేయమని చెప్పేసి జయనయ్యే పరిస్థితి లేదు. ఉన్న ఎంఆర్ఓ కార్యాలయంలో సర్టిఫికెట్లు జారీ చేసేటువంటి ఈ సమయంలో ఎంఆర్ఓ కార్యాలయానికే తాళాలు వేసి ఉంటారు. ఈ మహానుభావుడు మంత్రికి పోయి ఎవరినైనా ఎదురు మాట్లాడితే, ఎవరైనా ఎదురు తిరిగితే నరికేస్తాం అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అని అంటే ఇలా ప్రజాస్వామ్యము అసలు ఎటుపోతున్నది? మీకు పదవి ఇచ్చింది ప్రతిపక్షాలను, నాయకులను, మాట్లాడేటువంటి వాళ్ళను నరుకుమానా, ఇళ్లను కూల్చుమానా? మీకు పదవి ఇచ్చింది ఎందుకు? మళ్ళీ గొప్ప గొప్ప ముచ్చట్లు, గొప్ప గొప్ప మాటలు. ఇప్పటికైనా నిజంగా మీకు ఆత్మాభిమానం ఉంటే కూలగొట్టినటువంటి వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇచ్చుకుంటూ వాళ్ళను నిలువ నీడను లేకుండా చేసిరు, వాళ్ళకు నీడను కల్పించాడు. ఈ బెదిరింపులేంది? ఎవరిని నరుకుతారు? ఓట్లేసిన వాళ్ళని నరుకుతారా? ఎవరిని నరుకుతారు? రేపటి కాలంలో మీకు తగిన బుద్ధి గుణపాఠం ప్రజలు తెప్పక తప్పదు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పోకడల మీద, ఎమ్మెల్యే కార్యాచరణ పట్టింపు లేని పరిపాలన మీద కార్యాచరణ వచ్చే సోమవారం నుండి తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. 20వ తారీఖు నాడు బీఆర్ఎస్ పార్టీలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి దుర్మార్గ పాలనను నిరసిస్తూ కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష, మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలని, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా 40 ఏండ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి రాజకీయ నాయకుడు జీవన్ రెడ్డి గారు 20 తారీఖు నాడు జగిత్యాలలో చేరుతున్న సందర్భంగా రామగుండం నియోజకవర్గం నుంచి వేలాది మందిగా తరలి వెళ్ళడానికి సిద్ధం కావాలి. 20 తారీఖు నాడు అందరం కూడా వెళ్దాము. 2 నుంచి 3,000 మందిని ఇక్కడి నుంచి తరలించడానికి అన్ని ఏర్పాట్లను చేస్తున్నాము. గ్రామాలలో ఉన్నటువంటి నాయకులు కానీ, డివిజన్లలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు, గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా రేపటి 20వ తారీఖు జరగబోయేటువంటి ఆ సభను విజయవంతం చేయడం కోసం ముఖ్యమైనటువంటి నాయకులను అందరినీ కూడా సన్నద్ధం, సమాయత్తం చేయాలని విజ్ఞప్తి చేస్తూ